ఫస్ట్ టైం అనుకుంటా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ట్యూస్డే మార్నింగ్ 10 అవుతుంది అనుకుంటా. ఇప్పుడే ఫోన్ కింద పడ్డది ఫర్ ద ఫస్ట్ టైం. ఒకటేసారి జల్లు అన్నది. కానీ ఇంకా ఫోన్ అన్నప్పుడు ఇక పడకుంటే ఎట్లా, అప్పుడో ఒకప్పుడో పడుతుంది కదా. కానీ కొంచెం ఇంకా ఫోన్ అయితే జాగ్రత్త పట్టుకోవాలి. మొన్న గోప్రో వాడిపోతుండే, ఇలా ఫోన్ గోప్రో ఆల్మోస్ట్ వాడిపోతుండే. ఇదైతే ఫోన్ అయితే కింద పడిపోయింది, కానీ ఇంకేం కాలేదు. అందుకే కొంచెం మంచి పౌచ్ కూడా కొనుక్కోవాలి, కింద పడ్డా ఏం కాకుండా. ఎప్పుడైతే ఏం కాలేదు. ఈరోజు వెంకటేష్ బైక్ నడుపుతున్నాడు. ఈరోజు అమ్మాజీ వాళ్ళ క్లాస్కి వెళ్తాను. నవీన్ సార్ క్లాస్ ఉంది. ఇక అందరికి తెలిసి ఇంకా అది ఎట్లుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నవీన్ సార్ క్లాస్ కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ ఇంకా టిఫిన్ తినేసి నేనైతే 4:35 అట్లా పడుతున్నాం. మనోడే అసలు అయిపోయింది. క్లాస్ లో పోయి వేసేది ఏం లేదు, కానీ ఇంకా అటెండెన్స్ కూడా బాగా తక్కువ అయిపోతుంది. సో అందుకే ఇంకా పోవాలని, దానికి మించి పోవడానికి రీజన్ అయితే ఇంకేం లేదు. శ్రీనివాస్ కి పాపం గడ్డ అయింది. ఇది యూనివర్సిటీ హెల్త్ సెంటర్. ఇక్కడ హాస్టల్లో ఏమైనా అయితే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు అన్నట్టు. కానీ ఎక్కువ మంది అయితే ఇక్కడికి రారు. ఇక్కడ MBBS, PhD, MDలు కూడా ఉన్నారు బోర్డ్ పైన. కానీ ఇక్కడ బ్యాండేజెస్ కూడా ఉండవు సరిగా, అండ్ ట్రీట్మెంట్ కూడా అక్యురేట్ గా ఉండదు. పాస్ లో నా నెక్ మీద రెడ్ ర్యాషెస్ వచ్చినాయి. దానికి వీళ్ళు ఏం లేదు, నార్మల్ అని ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఇంకా తగ్గకపోయేసరికి బయట ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను. ఇక్కడ అంబులెన్స్ ఇదే యూనివర్సిటీ హెల్త్ సెంటర్ అన్నట్టు. ఇక్కడ అంటే వ్లాగ్ ఇంత పెద్ద టాబ్లెట్స్ ఇచ్చారు. మార్నింగ్ ఈవినింగ్ అంట. యాంటీబయోటిక్ ఒకటి, యాంటీబయోటిక్ ఇంకా ఫీవర్ అండ్ పెయిన్ కిల్లర్ అంటే ఫీవర్ ఒకటి, జ్వరం గోలి తెలిసింది, ఒకటి పచ్చ గోలి, ఒకటి ఎర్ర గోలి. టైం వచ్చేసి 10:32 అవుతుంది. లెట్స్ గో. క్లాస్ మొత్తం సొల్లే. క్లాస్ అయితే అసలు చచ్చిపోవడం అయింది. అసలు క్లాస్ లా అసలు ఇది క్లాసా లేదంటే ఇంకేదన్నా, అసలు క్లాసే కాదు ఇది. నాకైతే మస్తు నిద్ర వస్తుంది నాకైతే. కళ్ళు మూసుకోబోతున్నాయి. నెక్స్ట్ ఆర్ ప్రోగ్రామింగ్ ఉంది, దానికి కూడా అటెండ్ కావాలి. సో ఇది కంప్యూటర్ ల్యాబ్. కొత్తది వాటిది డొల్లా సిస్టమ్స్ అన్ని మోస్ట్లీ ఖరాబ్ అయి ఉంటాయి. అండ్ ఓల్డ్ అవుట్డేటెడ్ సిస్టమ్స్ ఇవన్నీ ఏదో అట్లా ఉంది. కానీ నల్లగా ఆడుతుంది. గ్లాస్ అయితే మరీ అంత మంచిగా లేదు, కానీ ఇంకా తాగాల్సిందే. మనకు వాటర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిల్టర్ వాటర్ లెక్కన అయితే లేదు, మరి జనరల్ వాటర్ లెక్కనే ఉంది. కొంచెం మూసి వాటర్, సగం ఫిల్టర్ సగం ట్యాప్ వాటర్ లెక్క ఉంది. ల్యాబ్ అయిపోయింది. ఇంకా హాయ్ గైస్, టైం 4 అవుతుంది. ఇప్పుడే లేచిన, కొంచెం టైం ముందు. మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేదు, ఎందుకంటే మార్నింగ్ అసలు నిద్ర లేదు. ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ ఇంకా శరీరం బలహీనంగా ఉంది, అందుకే వెళ్ళలే. హాయ్ గైస్, టైం వచ్చేసరికి 7:05 అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ ఇంకా మన డైలీ రొటీన్ ఏమేమి చేస్తామో అవి చేయలేదు. సో నేను ఇప్పుడు ఇది AHKలు. నేను డైలీ ఒక అధ్యాయం చదువుతున్నా. ప్రస్తుతం అయితే AHKలు చదువుతున్నా. ఈ రోజు మార్నింగ్ చదవలేదు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే 21st చాప్టర్ లో ఉన్నా. సో ఈ రోజు అయితే చదివేసుకోవాలి. నార్మల్ గా నాకు ఇంకా ఈ రోజు ఇంకా బైబిల్ చదవలేమనంటే ఆ డే అంతా నాకు ఇంకా మంచి అనిపించదు. ఇంకా డే మొత్తం వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మాక్సిమం ఆ డే లో ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నిస్తా. అంతగానం లేకపోతే ఫోన్లనన్నా చదువుతా లాస్ట్ కి వస్తాయి. ఇంకా నార్మల్ గా ప్రేయర్ కూడా చేసుకోవాలి. ప్రేయర్ లైఫ్ మనది ఇంకా స్ట్రాంగ్ గా లేదు. ఇంకా చూద్దాం, ఇంకా నెక్స్ట్ చూద్దాం అనంటే నడవదు, కానీ ఇంకా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోవాలి. యాక్చువల్లీ 21st చాప్టర్ కాదు, 21st చాప్టర్ నిన్న అయిపోయింది. నిన్న ఏం అండర్లైనింగ్ చేయాలి, ఎందుకనంటే ఇందులో ఖడ్గం గురించి ఉంది అన్నట్టు. సో ఆ ఖడ్గము నీతిమంతుల్ని, దుస్తుల్ని అందరినీ నరికేస్తుంది అన్నట్టుగా ఉంది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో అందుకే ఇంకా నాకు అది క్లియర్ అర్థం కాలే. ఆఫీస్కి వెళ్ళినాక మళ్ళీ కొంచెం చూసుకున్నా. కానీ ఇప్పుడు యాక్చువల్లీ చదివేది 22nd చాప్టర్. సో రీడింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇంపార్టెంట్ ఇంకా నాకు అనిపించినవి వచనాలు అన్ని ఇట్లా అండర్లైన్ చేసుకుంటా అన్నట్టు. ఇందులో తెలుగు వర్డ్స్ అయితే కొన్ని తెలియని ఉన్నాయి, అవన్నీ ఇక్కడ పైన రాసేసిన. ఒకటి చూడండి, బనానాస్ ఎట్లా పెట్టిండో. ఈ 40 రూపీస్ అంట. హాఫ్ డజన్ నాకు తెలిసి 30-35 అంతే, కానీ ఇంకా 40 తీసుకుంటున్నాయి. ఇవి 3 eggs, 40.
ఏ వెంకటేష్ వచ్చినావా? వెరీ గుడ్, మంచిగా ఉంది సైకిల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేంది జోనా? వెరీ నైస్, చాలా బాగా నడుపుతున్నాడు.